సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సంచార జాతులకు చిరునామాగా నిలిచిన మిత్తల్ పటేల్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగం కల్పించిన ఎలాంటి హక్కులకు నోచుకొని సంచార జాతులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు మిత్తల్ పటేల్. ఆమె చొరవ 7.5 లక్షల మందికి పైగా ప్రజలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది. వేలాది మందికి ఉపాధిని, సొంత ఇళ్లను అందించింది. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు మిత్తల్ చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసాపాత్రమవుతోంది. జీవితం అనూహ్యమైన మలుపు తిరగడానికి ఒక్క సంఘటన చాలు. నా జీవితాన్ని మార్చేసిన అలాంటి అనుభవం నాకు చిన్న పల్లెటూరులో ఎదురైంది. నేను పుట్టింది, పెరిగింది గుజరాత్ రాష్ట్రంలోనే సంకల్పూర్ గ్రామంలో. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. అందుకు తగినట్లుగానే చదువులో బాగా చురుగ్గా ఉండేదాన్ని. కోచింగ్ కోసం అహ్మదాబాద్కు వెళ్ళాను. మరోవైపు గుజరాత్ విద్యాపీఠ్లో జర్నలిజం కోర్సులో చేరాను. 2 నెలల ఫెలోషిప్లో భాగంగా ఒక పల్లెటూరి బయట నీలం రంగు ప్లాస్టిక్ షీట్లతో గుడారాలు వేసుకుని నివసిస్తున్న కుటుంబాలను కలుసుకున్నాను. అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయి. వారందరూ సంచార జాతులకు చెందినవారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి కుటుంబాలతో సహా వెళుతూ ఉంటారు. స్థిరమైన నివాసాలు లేవు. పిల్లలకు చదువు లేదు. మహిళలకు, బాలికలకు రక్షణ లేదు. వారు అత్యాచారాలకు గురైన స్థానికంగా అండ లేకపోవడం వల్ల ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడతారు. రేషన్ కార్డులకు కానీ ఇతర ప్రభుత్వ పథకాలకు కానీ నోచుకోలేదు. సంచార జాతులకు ఈ పరిస్థితి దేశమంతటా ఉందని తెలిసింది. అదే సమయంలో దేశంలో సంచార జాతులపై అధ్యయనం చేస్తున్న ఒక ఎన్జిఓతో పరిచయం అయింది. దాని ప్రతినిధులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. సంచార ఎన్టీ, డీనోటిఫైడ్ తెగలు డిఎన్టీ తెగలకు చెందినవారు మన దేశంలో 60 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో చాలామంది పాములను ఆడించడం, ఆటపాటల్లాంటి వివిధ పనులతో జీవిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉంటారు. వీరిలో 198 తెగలపై నేరజాతులు అనే ముద్రను నాటి బ్రిటిష్ ప్రభుత్వం వేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వారు ప్రాథమికమైన హక్కులకు నోచుకోవడం లేదు. ఏ ప్రభుత్వం వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపించడం లేదు. వారి తరపున గళం విప్పాలనుకున్నాను. 2006లో విచాత్త సముదాయ సమర్థన్ మంచ్ అనే సంస్థను ప్రారంభించాను. సంచార జాతుల వారికి వారి హక్కుల గురించి వివరించడం, వారికి చట్టబద్ధమైన గుర్తింపు లభించేలా చేయడం మా సంస్థ ప్రధాన లక్ష్యం. దీనిలో ప్రధానమైన ఇబ్బంది ఏమిటంటే వారి జీవనశైలి కారణంగా ఒకే చోట ఉండరు. శాశ్వత చిరునామా ఉండదు. అధికారికమైన పత్రాలను సంపాదించడం చాలా కష్టం. కానీ దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. 30 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. మేమందరం గ్రామాల్లో తిరిగి సంచార జాతుల వారి వివరాలను సేకరించాం. అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వారి సమస్యలను వివరించాం. మొదట్లో స్పందన నామమాత్రంగానే వచ్చినా మా పట్టుదల చూసి వారు కూడా సహకరించారు. గుజరాత్లో 10 ఏళ్లలో దశలవారీగా 60,000 మందికి ఓటర్ కార్డులు ఇప్పించగలిగాం. ఆ తర్వాత ఇది ఒక ఉద్యమంగా మారింది. ఎంతోమంది మా సంస్థతో చేతులు కలిపారు. మా కృషితో 7.5 లక్షల మందికి పైగా సంచార జాతుల వారు చట్టబద్ధమైన గుర్తింపును పొందారు. 5,000 మంది విద్య, ఉద్యోగాలు పొందారు. మా సంస్థ చేపట్టిన లైవ్లీహుడ్ ప్రాజెక్టు ద్వారా 12,000 కుటుంబాలకు వడ్డీ లేని రుణాలను అందించి స్వయం ఉపాధికి దోహదం చేశాం. వేల మందికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వ సహకారంతో అందజేయగలిగాం. ఈ వర్గాల వారి పిల్లల చదువు కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు సాగుతున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మా సంస్థ పనిచేస్తోంది. ఇప్పటి వరకు 16.5 లక్షల చెట్లు నాటాం. 380కి పైగా చెరువులను పునరుద్ధరించాం. దీన్ని ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. నా కార్యక్రమాలకు గుర్తింపుగా నారీశక్తి పురస్కార్ లాంటి అనేక అవార్డులు లభించాయి. అన్నింటికన్నా మా సంస్థ ద్వారా ప్రయోజనం పొందిన వారిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, వారిలో కనిపించే సంతోషం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, విద్య,
ఉద్యోగాలు అర్హులైన సంచార జాతుల వారందరికీ అందించాలనే నా ఆశయాన్ని కొనసాగించడానికి మరింత ప్రేరణ కలిగిస్తోంది. ఈరోజు మనం సంచార జాతులకు చిరునామాగా నిలిచిన మిత్తల్ పటేల్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.